ప్రెస్ మీట్ పిలవడం జరిగింది. ఇంకేమన్నా ఉంటే సార్ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి కదా సార్, 18వ తారీఖు దీనికి వైసీపీ ఎమ్మెల్యేలు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ రారని ప్రచారం జరుగుతుంది సార్. ఎంతవరకు నేను నిన్న పేపర్లో చూశాను, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయన చంటి పిల్లడు చందమామ కోసం మారం చేసినట్టు, చందమామ వస్తుంది రాదు కదా, చంటి పిల్లడు మారం చేసినట్టు మాత్రమే అలాగా ప్రజలు తిరస్కరించారు. 18 స్థానాలు మినిమం వస్తేనే మరి ఆ హోదా అనేది వస్తుంది. హోదా అనేది ప్రజలు ఇవ్వాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఒకసారి మరి తక్కువ సీట్లు వచ్చినా సరే కేజ్రీవాల్ గారు ఇచ్చారు. అతను రూల్స్ వైలేట్ చేసి ఒక ఛాలెంజ్ లాగా తీసుకోండి పోండి అన్నట్టుగా ఆయన ఇచ్చారు. అది రూల్కి వ్యతిరేకంగా ఆయన ఇచ్చాడు. ఎవరో ప్రశ్నించలేదు, నడిచిపోయింది. కానీ ఇప్పుడు అది చూపెట్టి మరి 175 వస్తాయి 175 వస్తాయని చెప్పని మరి 11 వచ్చిన తర్వాత మళ్ళీ ఎలాగ ప్రజాభిమానం పొందాలి అన్న ఆలోచన లేకుండా మిస్సం సినిమా చూశాడు. కమలారెడ్డి గారు మేరీ ప్లీజ్ అంటూ ఉంటాడు సావిత్రి గారు. అలాగా అన్నిసార్లు ప్రతిపక్ష హోదా ప్లీజ్ అవసరం. మరి ఎన్నో మరి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన ఇష్టం వచ్చినట్టుగా పరిపాలించిన ఆ వ్యక్తికి ఇది అవసరం అనేది కొంత ఆలోచించుకోవాలి. ఎనీహో మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి. 60 రోజుల పాటు ఆయన అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే ఆటోమేటిక్గా అది మా చేతుల్లో కూడా ఏం ఉండదు. ఆటోమేటిక్గా ఆయన డిస్క్వాలిఫై అయిపోతారు. ఇంచుమించు ఒక 37 రోజులు ఎంతో మధ్యలో ఎప్పుడో ఫస్ట్లో వచ్చారు కాబట్టి ఒక 3 రోజులు తగ్గినాయి. 37 రోజులు ఎంతో అయినట్టుగా ఉంది. మరి ఈ సమావేశాలు తర్వాత సమావేశాలు కూడా మరి ఆయన రాకపోతే మొన్న పులివెందులలో బై ఎలక్షన్ వచ్చింది కదా, అలాగే పులివెందుల అసెంబ్లీకి కూడా బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉండొచ్చు. బట్ నా ఉద్దేశం మరి ఆయన ఎమ్మెల్యే అన్న వాళ్ళు ఎవరైనా కూడా శాసనసభ సమావేశాలని బహిష్కరిస్తే వారు నిజంగా కూడా ఆ పదవికి అర్హత లేనట్టుగానే భావించాలి. శాసనసభ్యులు శాసనసభ సమావేశాలకి రాకుండా మరి అందరిని ద్రాక్ష కోసం ఆరాటపడటం సమంజసం కాదు. మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వయసులో రాజకీయంగా మరి మాజీ ముఖ్యమంత్రి ఆయన, బట్ వయసులో ఆయనకన్నా నాకు 10 సంవత్సరాలు ఎక్కువ ఉంది కాబట్టి మరి వయసులో పెద్దవాడుగా మరి రాజకీయ అనుభవంలో మరి ఆయనకు ఉన్న అనుభవం నాకు లేకపోయినప్పటికీ వయసులో పెద్దవాడిగా శాసనసభ ఉపసభాపతిగా నేనైతే సమావేశాలకి ఆయన రావాలని కోరుకుంటున్నా. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సిద్ధమా సమావేశాలకి అని చెప్పి, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఇదివరకు సిద్ధం అని చెప్పి పోస్టర్లు ఉండేవి. సో అందుకని సిద్ధమా అని చెప్పి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు కూడా మరి వారిని ప్రశ్నించడం జరిగింది. కావాలి అని కోరుకోవటం ఉపసభాపతిగా అది నా బాధ్యత. అంటే శాసనసభ్యులు అందరూ రావాలని కోరుకోవటం నా బాధ్యత, నా ఆకాంక్ష. బట్ మరి వస్తారా రారా అన్నది ఆయనకు, వారి శాసనసభ్యులకు అంటే వారి నిర్ణయం. మనం ఏం చేయగలం? వారు బై ఎలక్షన్ కోరుకొని మరి ఎందుకు ప్రజలు ఓటేయాలి? ఒకవేళ బై ఎలక్షన్ వచ్చింది, 11 మందికి బై ఎలక్షన్ వచ్చింది, ఓకే, ఫర్ సపోజ్ నెగ్గేశారు అనుకున్నాం, ఏమవుతుంది? మళ్ళీ ఇంకొక సంవత్సరంలో 60 రోజులు అయిపోతుంది, మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది. దానివల్ల కలిసి వచ్చేది ఏముంది? 18 అవ్వవు కదా. మీరు 11 స్థానాల్లో పోటీ చేస్తే పోనీ మీరు ఇదివరకు 175 అన్నట్టు 11కి 11 వచ్చేసినాయి అనుకోండి,
18 అవ్వదు కదా, 11 అవుతుంది కదా, అని చేత రావాలని కోరుకుంటున్నాను. అందమైన లోకమని రంగురంగులు ఉంటాయనే పాటలో గడ్డి తాగి ఆవు పాలిస్తుంది, పాలు తాగి మనిషి విషమవుతాడు, అది గడ్డి గొప్పతనమా, ఇది పాల దోష గుణమా అని. అలా పాలు తాగి విషమైన కొంతమంది వ్యక్తుల గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. విషయం ఏమిటంటే, మరి నిన్న మొన్న కామన నాగేశ్వరరావు అనే ఒక వ్యక్తి, మరి ఆయన ఎవరో కనుక్కుంటే ఆయన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో ఏదో ఇన్ఛార్జ్ పదవి ఆశించి అది ఇంకెవరో రాయుడు గారికి ఇచ్చారని చెప్పి నిరాశ నిస్పృహలతో ఉన్నవి లేనివి మాట్లాడుతున్నట్టుగా మరి జనం చెప్పారు. అది ఎంతవరకు నిజం, కామన నాగేశ్వరరావు అతని మొహం కూడా నేను చూడలేదు. ఆయన ఏమన్నా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారంటే, విస్సా కోడేరు అనేది ఒక మేజర్ పంచాయతీ, భీమవరం పట్టణానికి ఆనుకునే ఉంటుంది. అది తర్వాత మళ్ళీ ఇంకా విస్సా కోడేరు దాటాక కూడా మళ్ళీ భీమవరం సంబంధించిన, అంటే భీమవరం నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని ప్రాంతాలు మళ్ళీ వస్తాయి. ఈ విస్సా కోడేరులో గతంలో మరి భీమవరానికి మంచినీళ్ళు లేనప్పుడు, మరి కొరత ఉన్నప్పుడు విస్సా కోడేరులో 35 ఎకరాలు 70 ఎకరాలు సేకరించి 35 ఎకరాల్లో చెరువు తవ్వారు, మంచినీటి చెరువు. ఈరోజు భీమవరానికి వచ్చే మంచినీళ్ళు భీమవరంలోనే ఉండాలి అంటే ఆ మంచినీళ్ళ చెరువుని తరలించుకుంటారా? నీకు మంచినీళ్ళ చెరువు విస్సా కోడేరు ఉండి నియోజకవర్గంలో ఉండొచ్చా? తాగేస్తావా? భీమవరం వాళ్ళకి ఇంకో 35 ఎకరాలు మంచినీటి వంకతో సేకరించింది ఇళ్ల స్థలాలకు ఇచ్చారు. ఎవరికి? ఉండి నియోజకవర్గ ప్రజలకు కాదు, భీమవరం నియోజకవర్గ ప్రజలకి ఇచ్చారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భీమవరం నియోజకవర్గం వాళ్ళకి ఇళ్ల స్థలాలకి ఉండిచ్చారు. అప్పుడు ఉండి కావాల్సి వచ్చింది. విస్సా కోడేరు చెరువు తవ్వడానికి నీకు ఉండి కావాల్సి వచ్చింది. విస్సా కోడేరు అక్కడ ఉన్న వాళ్ళకి నీళ్ళు ఇవ్వకూడదని చెప్పి మరి ఇంత నీచంగా, అంటే మంచినీటి దగ్గర కూడా రాజకీయం చేస్తున్న, సరే లెక్కరు చెత్త లెక్కరు ఇచ్చారు, కొన్ని లక్షల కుటుంబాలు నాశనం అయిపోయినాయి, అదేదో జరుగుతుంది అనుకోండి, అది వరుసగా రోజుకి ఒకటి దొరుకుతున్నాడు, త్వరలో మరి ఇంకెవరు దొరుకుతారో అవన్నీ సపరేట్ ఆస్పెక్ట్స్. కనీసం మంచినీళ్ళ విషయంలో కూడా ఇంత దరిద్రంగా అక్కడ ఉన్న మంచినీరు క్వాలిటీ ఆ కాలనీకి ఇచ్చేది ఇది ప్రస్తుతం వచ్చేది. ఆ కాలనీ వాసులు మరి వచ్చి మొరపెట్టుకుంటే మాకు మంచినీళ్ళే లేవు అని మొరపెట్టుకుంటే టెంపరీగా ఆ విస్సా కోడేరు నుంచి ఊరికి దూరంగా ఉంది కాబట్టి ఇక్కడ మున్సిపాలిటీ వాటర్ లైన్కి 50 మీటర్ల దూరంలో ఉంది. ఊరికి ఈ ప్రాంతం ఆల్మోస్ట్ 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నందువల్ల వీరికి ఇక్కడి నుంచి మంచినీరు ఇమీడియట్గా అవ్వాలంటే ఇక్కడి నుంచి ఇవ్వాలి. ఎందుకంటే భీమవరానికి వచ్చే మంచినీళ్ళు ట్యాంకే అక్కడ ఉంది కాబట్టి నేను అధికారులతో మాట్లాడి అక్కడ ఆ నీరు వాడిన వాళ్ళకి ఎంతోమందికి వాళ్ళ ఒళ్ళంతా ఎలా అయితే నీటి ఖర్చుకి తాగడానికి ఎలాగో నీళ్లు కొనుక్కోవాలి, ఇంట్లో ఏం ప్యూరిఫైర్లు పెట్టినా అవ్వట్లా, స్నానం చేయడానికి కూడా ఎంతో ఇబ్బంది పెడుతున్న పరిస్థితుల్లో, ఎంతో ఇబ్బంది పడుతున్న అలా దీన పరిస్థితి చూసి సంబంధిత అధికారులతో మాట్లాడి చట్టాలకు అనుగుణంగా, అంటే వాళ్ళు మేము డబుల్ ది వాటర్ అమౌంట్ ఛార్జ్ చేయాల్సి వస్తుంది, అంటే డబుల్ ది అమౌంటే మీరు ఛార్జ్ చేయండి అని చెప్పి ఆల్రెడీ వాళ్ళ డబుల్ ది అమౌంట్ పే చేసి, అంటే అసలు
పేమెంటు చేయలేదన్నట్టుగా ఆ కామన్ నాగేశ్వరరావు మాట్లాడితే డబ్బులు పే చేశారు. పే చేసి డబుల్ తర్వాత నీటి ఛార్జీలు కూడా డబుల్ పే చేయడానికి కమిట్మెంట్ ఇచ్చి ఇన్ని చేసిన తర్వాత మరి దానికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పబ్లిక్ వర్క్స్ అనుమతి కూడా తీసుకుని ప్రొసీడ్ అవ్వమని రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత మున్సిపల్ శాఖ ఆ అనుమతి కూడా తీసుకొని ఇప్పుడు ప్రారంభించబోతున్నారు. ఒక 50 ఇళ్ళకి తాగటానికి లేక, స్నానాలు చేయడానికి కూడా వీలు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే ఏ ఊరు నుంచి అంటే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే నీచ సంస్కృతి ఈ నాయకుల్లో, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు నాకు తెలిసి ఇటువంటి విషపురుగుల్ని ఈవెన్ ఆ పార్టీ అధినేతలు కూడా హర్షించరేమో అని నేను అనుకుంటున్నా. భీమవరం కాలనీ అక్కడ ఈ తాగి ప్రతి చుక్క వచ్చేది అక్కడి నుంచా?